నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఫ్లవర్ థెరపిస్ట్ అజయ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ప్రస్తుతం స్కిన్ ఎలర్జీస్ అంటే జనరల్‌గా ఇవి రెగ్యులర్‌గా ఏ సీజన్ అని చెప్పకుండా రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయి. ఇంకా ఈ రెయినీ సీజన్‌లో అయితే ఇంకెక్కువగా అనిపిస్తా ఉంటాయి. అవునండి. సో, ఈ స్కిన్ ఎలర్జీస్‌కి ఈ థెరపీలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? ఫ్లవర్ థెరపీలోని దేనికైనా గానీ మనం రూట్ కాజ్‌కి ఇస్తుంటామండి. హ్మ్. సో, బేసికల్‌గా అలర్జీస్ అసలు ఆ టైప్ ఏంటి? ఇప్పుడు మనకి మొటిమలున్నాయనుకోండి. హ్మ్. అది కూడా ఒక స్కిన్ అలర్జిక్ రియాక్షన్ కింద కన్సిడర్ చేస్తాం. హ్మ్. స్కిన్ ప్రాబ్లమ్ కింద హైవ్స్ లేకపోతే ప్యాచెస్ రావడం. హ్మ్. జనరల్‌గా ఏంటంటే మనకి ఏదో ఫుడ్ తిన్నప్పుడు గానీ, లేకపోతే ఏదైనా మొక్క తగిలినప్పుడు గానీ, హ్మ్. లేకపోతే ఏదైనా ఒక ఎన్విరాన్మెంట్‌లో దుమ్ము ఎక్కువ ఉన్నప్పుడు గానీ, డస్ట్. ఆ! మనకి ఒక స్కిన్ కొన్ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకుంటది. అంటే ప్రోటీన్స్ హిస్టమిన్స్ అంటాం. హ్మ్. బాడీ హిస్టమిన్స్ ప్రొడ్యూస్ చేసి ఒక ప్రొటెక్టివ్ షెల్ లాగా అక్కడికి అది పాయిజన్ అనమాట. ఓకే. అక్కడికి పంపిస్తది. హ్మ్. దాంతోటి అక్కడ ఒక కెమికల్ యాక్టివిటీ జరిగి దాన్ని కౌంటరాక్ట్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గొంగళి పురుగు పాకిందనుకోండి. పాకినప్పుడు అక్కడ మనకి ర్యాషెస్ వస్తాయి. ఎందుకు? అక్కడ అది టాక్సిన్ రిలీజ్ చేసింది. ఆ హ్మ్. టాక్సిన్‌కి అక్కడ బాడీ రియాక్ట్ అయ్యింది. దాన్ని కౌంటరాక్ట్ చేయడానికి ఏదో మన యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాయి. హ్మ్. కాకపోతే కొంతమందికి ఎలాగైపోతదంటే ఒకసారి గొంగళి పురుగు పాకింది, ర్యాషెస్ వచ్చినాయి. నెక్స్ట్ టైమ్ వాళ్ళ గొంగళి పురుగు చూడగానే ర్యాషెస్ వస్తాయి. ఓహ్! అంటే బాడీలోనే మెమరీ ఉంటది. హ్మ్. హ్మ్. అది ప్రొడ్యూస్ చేస్తుంటది. ఓకే. సో, స్కిన్ అలర్జీస్‌కి ఫస్ట్ రూట్ కాజ్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్. హుహు. అంటే ఓవర్ యాక్టివ్ ఇమ్యూనిటీ. హ్మ్. అవసరం ఉన్న ఇప్పుడు కొంతమంది వంకాయ తింటారు. వంకాయలోని లైక్ ఆల్ టమాటా గానీ, వంకాయ గానీ ఇవన్నీ సోలనేషియస్ క్రాప్స్. మన దతూరా సంబంధించిన క్రాప్స్. వీటన్నిటిలో కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. హ్మ్. మన బాడీ దాన్ని యాక్సెప్ట్ చేసి ఓకే. ఇది టాక్సిన్ నాకు అవసరం లేదని తోసేసుకుంటే పర్వాలేదు. అయ్యో! బాడీ ఏదో టాక్సిక్ ఓవర్‌లోడ్‌కి వెళ్ళిపోయిందని చెప్పి చిన్న అమౌంట్ ఉన్నా సరే ఓవర్ రియాక్ట్ అయ్యి దాన్ని ప్రాసెస్ చేయడానికి ఎక్కువ యాంటీబాడీస్ రిలీజ్ చేస్తుందనుకోండి. అప్పుడు స్కిన్ అలర్జీస్ వస్తాయి. హ్మ్. అలాగే కొంతమందికి స్కిన్నే కాకుండా ఈవెన్ కొంతమందికి పాపం పీనట్ తిన్నా పడదు. కొంతమందికి సోయాబీన్ పడదు. ఓకే. బట్ అదేంటంటే ఇంతకుముందు సొసైటీలో అంత ఉండేది కాదు. హ్మ్. ఎందుకంటే చిన్నప్పుడే ఆముదం పట్టించి గట్ క్లీన్ చేయడం మనకి చాలా రెసిస్టెన్స్ పెంచేవాళ్ళు. రైట్. అవును. బాడీలో రెసిస్టెన్స్ పెంచి మనకి మెల్లిమెల్లిగా డిఫరెంట్ ఫుడ్స్‌ని ఇన్కల్కేట్ చేసేవాళ్ళు. హ్మ్. దానికి తోడు కావాల్సినంత ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల లోపల జీర్ణశక్తి చాలా ఎక్కువ ఉండేది. హ్మ్. ఏమంటారు? "అరే! ఆడికి రాళ్ళు తిన్నా అరిగిపోతారా" అంటారు. హ్మ్. అంటే కొంతమందికి అంత జీర్ణశక్తి ఉన్నప్పుడు ఏది కూడా అలర్జిక్ రియాక్షన్ రాదు. హ్మ్. డైజెస్ట్ చేసుకుంటది, లేకపోతే ఎలిమినేట్ చేసేసుకుంటది. బట్ ఇవాళ రేపు ఏమవుతుందంటే వీఆర్ పుషింగ్ అవర్ సెల్వ్స్ ఇంటూ షెల్ అనమాట. ఓకే. నాకిది పడదు, నాకిది ఎలర్జీ, హ్మ్. నాకది ముట్టుకుంటే కూడా ర్యాషెస్ వస్తాయి, హ్మ్. నాకు సన్‌లైట్‌లోకెళ్తే ప్రపంచంలో ఇన్ని జీవులున్నప్పుడు మనకెందుకు సన్‌లైట్‌లోకెళ్తే ర్యాషెస్ రావడానికి? వాంపైర్స్ ఏం కాదు కదా ఎవరు. అవును. సో, పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ అంటే ఒక మెంటల్ నేచర్ అలాగ తయారవుతుంది. దే ఆర్ హ్మ్. బికమింగ్ మోర్ ఎక్స్‌క్లూజివ్. అంటే నేను స్పెషల్. సబ్‌కాన్షియస్‌గా అది. కాన్షియస్‌గా వాళ్ళెవరు దే డోంట్ వాంట్ టు బి లైక్ థట్. బట్ నేను డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. నేను మోర్ సెన్సిటివ్. నేనిది అని చెప్పి అలాగ వన్ బై వన్ ఇలాగ ఏమవుతుంటాయంటే అలర్జీస్ అలాగా ఇంకా పెరుగుతా ఉంటాయి. ఆఖరికి పెరుగన్నం తిన్నా కూడా అలర్జీ వచ్చే స్టేట్‌కొస్తారు. సో, దాన్ని బ్రేక్ చేయడానికి ఏంటంటే మేము ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బ్యాలెన్స్ చేసి ఆటో ఇమ్యూన్ రియాక్షన్‌ని తగ్గించి రెగ్యులరైజ్ చేయడానికి ఒక మెడిసిన్ చేశామండి. హ్మ్. కఫాసయ అంటాము. అదేంటంటే అలర్జిక్ రియాక్షన్‌ని కంట్రోల్ చేస్తది. లిమిట్ చేస్తది. హ్మ్. అది లిమిట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మెల్లిమెల్లిగా ఏదైతే మనకి అలర్జీ కాజ్ చేస్తుందో ఓకే. దాన్ని మెల్లిమెల్లిగా మనం ట్రై చేసుకుంటా ఉండాలి. దానికి రెసిస్టెన్స్ బిల్డ్ చేసుకోవాలి. బాడీకి హ్మ్. అది అలవాటు చేసేసామనుకోండి హ్మ్. ఆటోమేటిక్‌గా నార్మల్ అయిపోతది.
ఇప్పుడు ఫస్ట్ టైం పాముని చూస్తే లేకపోతే పాము ఇలా పాకింది అనుకోండి ఒళ్ళంతా అట్లా గగురుపాటు పొడుస్తుంది. ఆ షాక్ మ్మ్. నుంచి వెళ్ళిపోవడానికి కొంచెం టైం టైం పడుతుంది. పడుతుంది. కానీ అలాగే మనం పాములు పట్టేవాడి దగ్గరే ఉండి వాళ్ళకి ఏమి ఉండదు కదా, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాటితోనే పెరిగారు, అది వాటితోనే పడుకుంటారు, అది వెళ్ళినా ఏం చేసినా కానీ వీళ్ళకి ఏమి ఉండదు. దర్ క్వైట్ ఫ్రీ విత్ దట్. అదేంటి అక్కడ అలవాటు అంతే. అవర్ బాడీ ఈజ్, అవర్ మైండ్ ఈజ్ మోర్ యూస్ టు దట్. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ని బ్రేక్ చేసుకుంటే మెల్లిమెల్లిగా వాళ్ళకి ఏదైతే ఎలర్జీస్ ఉన్నాయో వాటిని బ్రేక్ చేసుకుంటూ తీసుకొస్తాం. రెండో మెయిన్ అంటే కాజ్ ఏంటంటే మన గట్ హెల్త్ కరెక్ట్గా లేకపోవడం. ఓకే. సో స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ లార్జ్ ఇంటెస్టైన్లోని టాక్సిక్ ఓవర్లోడ్ ఉంటుంది. మోషన్ మొత్తం ఫ్రీగా అవ్వకపోవడం వల్ల, లేకపోతే అక్కడ ఎనరోబిక్ బ్యాక్టీరియా ఎక్కువ అవ్వడం వల్ల చాలామందికి మేము నోటీస్ చేస్తాం. కొంచెం స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లార్జ్ ఇంటెస్టైన్ ప్రాబ్లం కూడా ఉంటుంది, డైజెషన్కి దానికి. సో వీళ్ళు అందుకనే కంపల్సరీగా ఒక 3-4 monthsకి ఒకసారి ఆముదం వేసుకొని ఇంటెస్టైన్స్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంతకుముందు పట్టించేవాళ్ళు పూర్వీకులు కంపల్సరీగా ప్రతి సీజన్ చేంజ్కి. పండుగ వచ్చేది, ఆ పండుగ టైంలో ఆముదం తాగిపించి అంత నలుగు పెట్టి మొత్తం అంతా క్లీన్ చేసేవాళ్ళు అన్నమాట, చెవులు ముక్కులు అన్నీ. సో అది పాటించుకోవాలి స్కిన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. మూడోది, ఇప్పుడు మనం ఏవైతే ఈ కెమికల్స్ ఇవన్నీ వాడుతున్నామో కొన్ని రోజుల వరకు మళ్ళీ బాడీ మనది యూజ్ అయ్యేంత వరకు, ఇప్పుడు ఎంత సాఫ్ట్ది వాడినా ఏం పెట్టినా సరే దానిలో మళ్ళీ ప్రిజర్వ్ చేయడానికి వేరేదేదో కెమికల్ వేస్తారు. సో బెస్ట్ మనకి ఏంటంటే కొంచెం బాగా నెయ్యి రాసుకొని నలుగు పెట్టుకొని, లేకపోతే ముల్తాని మట్టో, లేకపోతే రోడ్ మీద ఉన్న బురద పెట్టుకున్నా కూడా హెల్దీయే బయట సబ్బు పెట్టే కన్నా ఇనవే స్కిన్ వరకు. ఎందుకంటే అది న్యాచురల్. వేరే వరల్డ్ కిందలో బురదలో పడి లెగవడం పరిగెత్తడం అంతా కూడా మనకి నార్మలే. సబ్బు అన్యాచురల్, ఎందుకంటే ఇట్స్ సంథింగ్ ప్రిపేర్డ్ విత్ కాల్షియం కార్బోనేట్ అండ్ ఫ్యాట్. సో మనకి కాల్షియం కార్బోనేట్ బేసిక్ కాంపౌండ్ మనకి అంత మంచిది కాదు. సో వాట్ ఐమ్ సెయింగ్, మనకి కొన్ని రోజుల వరకు కుంకుడుగాయో లేకపోతే ఏదో సంథింగ్ న్యాచురల్ విచ్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అది వాడుకుంటా మెల్లిగా తగ్గించుకుంటూ రావచ్చు. ఇంకో కాజ్ ఏముంటుందంటే ఎస్పెషల్లీ టీనేజర్స్లోని వాళ్ళని మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే. అప్పుడే ఈ గోనాడ్స్ అవన్నీ స్టార్ట్ అవుతుంటాయి, వాళ్ళకి హార్మోనల్ యాక్టివిటీ పెరుగుతూ ఉంటుంది. దానిలోని అది కరెక్ట్గా వీళ్ళు తీసుకునే ఫుడ్ ఇదంతా కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇంబ్యాలెన్స్ వచ్చి కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీన్ని కౌంటరాక్ట్ చేయడానికంటే మన అదే హార్మోనల్ బ్యాలెన్స్ చేసేది ఒక మెడిసిన్ ఉంటుంది, దాంతో ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు.